ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ పేరు కాంతమ్మ. కాంతమ్మ చాలా పిసినారిది. కాంతమ్మ చాలా పిసినారిది. కాంతమ్మకి భర్త, పిల్లలు ఎవ్వరూ లేరు. కాంతమ్మ దగ్గర చాలా ఆస్తి ఉంది. కాంతమ్మ ఆ ఊర్లో ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా దాన ధర్మం చేసి ఎరుగదు. అంత పిసినారిది కాంతమ్మ. అందుకే ఆ ఊరిలో ఎవ్వరు కూడా కాంతమ్మతో మాట్లాడేవారు కాదు. కానీ కొన్ని నెలల తర్వాత కాంతమ్మను చూడడానికి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు. అలాగే ఆవిడ బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. కొన్ని నెలల ముందు రమ్య, రాణి ఇద్దరూ కూడా ఆ ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్ళారు. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చిన వారికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎప్పుడూ కూడా కాంతమ్మను పట్టించుకొని ఊరి జనం ఇప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకరు వెళ్ళడం, ఆవిడ బాగోగులు తెలుసుకోవడం రమ్య, రాణిలకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ ఊరిలో ఉండే రాఘవయ్య ఆయన వెళ్తూ వెళ్తూ రమ్య, రాణిలను కూడా తీసుకువెళ్తాడు. కాంతమ్మను చూసి పలకరించి వచ్చేటప్పుడు రమ్య, రాణి ఇద్దరూ కూడా రాఘవయ్యను అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అందరూ వెళ్ళి ఆవిడ్ని పలకరిస్తున్నారు, ఒకప్పుడు ఆమెని ఊరికి దూరంగా ఉంచారు కదా అని అడుగుతారు. అప్పుడు రాఘవయ్య జరిగిందంతా వారికి చెప్తాడు. మీరు ఊరికి వెళ్ళకముందు కాంతమ్మని ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. అందుకు చాలా కారణాలున్నాయి. అలాగే మీరు ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. ఆ తర్వాత కాంతమ్మ చాలా మారిపోయింది. అందుకే ఇప్పుడు అందరూ కాంతమ్మను చాలా ఇష్టపడుతున్నారు అని చెప్తాడు. అసలు జరిగిందేమిటంటే కాంతమ్మ చాలా పిసినారిది. ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది కాదు. కనీసం అడుక్కునే వారికి ఒక పూట భోజనం కూడా పెట్టేది కాదు. అంత పిసినారిది కాంతమ్మ. ఒకరోజు ఒక కటిక పేదవాడు కాంతమ్మ ఇంటి దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడిగాడు. అందుకు కాంతమ్మ నిరాకరించింది. కానీ ఆ పేదవాడు ఎంతో బ్రతిమలాడతాడు. అప్పుడు కాంతమ్మ తన ఇంట్లో పని మొత్తం పూర్తి చేసిస్తే 10 పైసలు ఇస్తానని చెప్తుంది. పాపం ఆ పేదవాడు 10 పైసలకు ఆశపడి పొద్దుట నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తాడు. పని అంతా అయిపోయే సమయంలో ఆ పేదవాడి చేయి తగిలి కాంతమ్మ ఇంట్లో ఉండే కుండ ఒకటి కింద పడి పగిలిపోయింది. ఇంకా అంతే, కాంతమ్మ గగ్గోలు పెడుతూ ఆ పేదవాడి మీద విరుచుకుపడింది. ఆ పేదవాడికి పైసలు లేవు, ఏమీ లేవు అంటూ బయటకి తరిమి కొట్టేసింది. పాపం ఆ పేదవాడికి 2 పిల్లలున్నారు. భార్య అనారోగ్యంతో ఉంది. ఆ 10 పైసలతో ఆ పిల్లలకి ఏమైనా పట్టుకెళ్దామని అనుకున్నాడు. కాంతమ్మ అలా చేసేసరికి అతనికి ఏమి చెయ్యాలో తోచని స్థితిలో అక్కడే కూర్చుండిపోయాడు. ఏమి జరిగిందో ఏమో తెలీదు, కానీ తెల్లవారేసరికి ఆ పేదవాడు అక్కడే చనిపోయాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఈ ఊరికి ఒక స్వామీజీ వచ్చారు. ఆయన చాలా మంచివారు. ఆయనకి మంత్ర విద్యలు కూడా తెలుసు. ఆయన చాలా దూరం నడిచి వచ్చి అలసిపోయి ఆ రోజు కాంతమ్మ చెట్టు కింద కాసేపు విశ్రమించాడు. అది చూసినటువంటి కాంతమ్మ పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ఎవడ్రా నువ్వు, నా చెట్టు నీడలోనే కూర్చున్నావు అని అక్కడి నుంచి అతనిని తరిమేసింది. ఆ తర్వాత కొంతమంది ఊరి జనాలు వెళ్ళి కాంతమ్మని, నీ ఇంటి ముందు ఆ పేదవాడు చనిపోయాడు కదా, అతనికి 2 పిల్లలున్నారు, వారికి ఏదైనా సహాయం చేయమని అడుగగా కాంతమ్మ పూర్తిగా నిరాకరించింది. ఇవ్వనంటే ఇవ్వనని, ససేమిరా కుదరదు అని చెప్పేసింది. పాపం ఊరి జనాలు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి కాంతమ్మ ఇంటి ముందు ఒక కుండ పగిలి ఉంది. తెల్లవారి దానిని చూసిన కాంతమ్మ అది మామూలు కుండేలే అని పక్కకు నెట్టేస్తుంది. ఆ మరుసటి రోజు 2వ కుండ కూడా పగిలి ఉంటుంది. అలాగా వరుసగా 5 రోజులు 5 కుండలు పగిలి ఉంటాయి. దాంతో కాంతమ్మకి చాలా భయం వేస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారో చూడాలని ఆ రోజు రాత్రికి మేల్కొని ఉంటుంది.
సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక భయంకరమైన దయ్యం ఒకటి నెత్తిన 2 కుండలతో అక్కడికి వస్తుంది. ఆ కుండల దయ్యాన్ని చూడగానే కాంతమ్మకు గుండాగిపోయినంత పని అయ్యింది. ఆ రోజు కూడా ఆ కుండల దయ్యం తన నెత్తి మీద ఉండే 2 కుండలలో ఒకటి కింద వేసి వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోగానే కాంతమ్మ దయ్యం బాబోయ్ దయ్యం దయ్యం వచ్చేసింది ఒరే కాపాడండి రా అని గట్టి గట్టిగా కేకలు వేస్తుంది. కానీ కాంతమ్మ పిసినారితనంతో అందరినీ దూరం చేసుకునింది కాబట్టి ఎవ్వరూ కూడా కాంతమ్మ కేకలను పట్టించుకోరు. ఆమెకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. రాత్రంతా నిద్రపోకుండా భయపడుతూ కూర్చున్న కాంతమ్మ తెల్లవారగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊర్లో జనాలందరికీ చెప్తుంది. కానీ ఆవిడ మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు కాంతమ్మకు ఏమి చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ అందరినీ అడుగుతూనే ఉంటుంది. అప్పుడే కాంతమ్మకు అక్కడ ఒక స్వామీజీ కనిపిస్తాడు. ఆయన దగ్గరికెళ్ళి లబోదిబోమంటూ జరిగిందంతా చెప్తుంది. కాంతమ్మ చెప్పిందంతా విన్నటువంటి స్వామీజీ తన దూరదృష్టితో జరిగిందంతా తెలుసుకుంటాడు. అప్పుడు స్వామీజీ, చూడు కాంతమ్మ, నీ ఈ బాధకు భయానికి కారణం నువ్వు చేసుకున్న పనులే. పాపభీతి అనేది లేకుండా చాలా దారుణంగా ప్రవర్తించావు. అందుకే ఈరోజు అనుభవిస్తున్నావు. ఆ రోజు నువ్వు పొద్దుట నుంచి పని చేయించుకొని కుండ పగిలిందని చెప్పి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆ పేదవాడిని బయటికి తోసేశావు. అతడు చనిపోయి ఈరోజు దయ్యంలాగా మారి నిన్ను వేధిస్తున్నాడు. అతడు నీకు 7 రోజులు టైం ఇచ్చాడు. 7 రోజులకు గాను 7 కుండలు. ఇప్పటికే 6 కుండలు పగిలిపోయాయి. ఇక ఉన్నది ఈ ఒక్క రోజు మాత్రమే. అతడు నిన్ను చంపాలంటే ఎప్పుడో చంపేసుండొచ్చు. కానీ అతను నీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి నీ దగ్గర ఉండే డబ్బంతా పేదవారి కోసం, ఈ ఊరి కోసం ఉపయోగించు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి కాంతమ్మ అయిష్టంగానే, అంటే తనకి ఇష్టం లేకపోయినా ఆ దయ్యానికి భయపడి కొన్ని మంచి మంచి పనులు చేయడం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా ఆ చనిపోయిన పేదవాడి పిల్లలకు కూడా ధన సహాయం చేసింది. తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ ఊర్లో బడి కట్టించింది, గుడి కట్టించింది, చాలామందికి సహాయం చేసింది. ఒకప్పుడు ఎవ్వరూ కాంతమ్మతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఈరోజు కాంతమ్మను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ ప్రేమాభిమానాలు చూసి కాంతమ్మ పూర్తిగా మారిపోయింది. అందుకే ఎవ్వరు లేని కాంతమ్మను అందరూ ప్రేమగా వెళ్ళి చూసి మాట్లాడి వస్తున్నారు. ఎప్పటికైనా మనిషికి మార్పు అనేది సహజం అని చెప్పి రాఘవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది పిసినారి కాంతమ్మ అసలు సిసలైన కథ.